నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఎంతో మంది వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి అప్రెంటిస్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత పొందిన వారికి ఉపాధి కల్పన అవకాశాలు భద్రాచలం పేపర్ బోర్డ్ ఐటీసీ కల్పిస్తున్న నేపథ్యంలో నేడు ఇన్స్ట్రుమెంటేషన్ మరియు సిఓపిఏ ట్రేడ్లకు బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ ప్రభుత్వ కాలేజీలో పరీక్షలు నిర్వహించారు. అయితే ఏం జరుగుతుందో అర్థం కాని కొందరు విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు రావడంతో ఐటీసీ ప్రతినిధి వెంకట రామారావు విద్యార్థులకు కేవలం ఇన్స్టిట్యూషన్ సిఓపిఏ మాత్రమే ఎగ్జామ్స్ జరుగుతున్నాయని తెలియజేశారు. పలువురు విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో మిగిలిన ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ రైళ్లు కూడా 15 రోజుల ముందు పేపర్ ప్రకటన ద్వారా విద్యార్థులకు తెలియజేస్తామని, త్వరలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లకు కూడా అప్రెంటిస్ కల్పిస్తామని ఐటీసీ యాజమాన్యం తెలియజేశారు. పేపర్లో వేస్తాను సార్. ఫిట్టర్లో ఉన్న తిరుకోండమ్మా కోపా ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళే ఉంది. స్విచ్ చేస్తారు, 2 నిమిషాలు స్టార్ట్ చేస్తారు. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటేను మాకు కొన్ని నార్మ్స్ ఉన్నాయమ్మా. ఏంటంటే నార్మ్స్ ఒక ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత 9:30కి ఎవరిని పిలవండి, లోపల రానివ్వం. ఎక్కడికి వెళ్తుంది వరదంతా కూడా? ఈ తయారైన యూత్ అంతా ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళు ఎక్కడ సెటిల్ అవుతున్నారు? ఇలాంటి యూత్లందరినీ కూడా చేరదీసి గవర్నమెంట్ ఏమైనా కార్ఖానాలు లాంటివి స్టార్ట్ చేసి వాళ్ళకైనా వృత్తి కల్పించగలుగుతా. ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా ఆలోచించే రోజులు వస్తాయనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను చూస్తున్నాను పాపం, మాకు ఒక అలాట్మెంట్ ఉంటుంది, ఇంతమందిని తీసుకోండి అని. మిగతా వాటితో పాటు మేము కూడా కట్టుబడి ఉంటాం అలాట్మెంట్ ప్రకారం తీసుకుంటాం. ఉదాహరణకి నాకు మిమ్మల్ని పిలిచినప్పుడు 1:8-9 రేషియోలో వస్తున్నారు మీరు ఎక్కడ. దాంట్లో మెరిట్లు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే మెరిట్తో పాటు వాళ్ళు రికమెండేషన్ వస్తూ ఉంటాయి మాకు. ఆ రికమెండేషన్ వచ్చినప్పుడు కూడా మెరిట్లో రికమెండేషన్ తీసుకుంటున్నాం. ఆ రకంగా మేము చేస్తున్న ఈ పని మేము చేస్తున్నాం. ఐటీసీలో ఎక్కడ వైలేట్ కాకుండా ఆ ఇచ్చిన ట్రేడ్ ప్రకారం తీసుకోవడం, వచ్చినటువంటి అప్రెంటిస్కి ఒక యాక్ట్ ప్రకారం డైరీ ఇవ్వడం, దాంతోపాటు లోపల మీకు ట్రైనింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం, మీకు క్యాంటీన్లో 30 పైసలకి టీ, 40 పైసలు స్నాక్స్, 2 రూపాయలు భోజనం పెట్టడం, మీరు బస్సులో వెళ్ళడానికి ఏర్పాట్లు చేయడం, మీకు ఇన్సూరెన్స్ చేయడం, అన్ని కేర్లు తీసుకున్నాం ఐటీసీ. మాకున్న బాధల్లో ఒకటే, నా వ్యక్తిగతంగా నేను కూడా జీవితంలో కష్టపడి పైకి వచ్చాను. జీవితంలో ఈ సీట్లో కూర్చున్నానంటే నిచ్చిలేకి వచ్చాను. నేను కూడా కష్టపడి, నాకు ఆధారం రాలేదు. నాకు ఆ బాధ తెలుసు, మీ బాధ నాకు తెలుసు. మీరందరూ కూడా క్వాలిఫికేషన్ వచ్చినంత ఏమవుతున్నారు. ముఖ్యంగా స్కిల్ ఇండియా అంటే అద్భుతమైనటువంటి పోర్టల్ కానీ చేస్తున్న విధానం కానీ అద్భుతంగా ఉంది. నిజంగా అప్రెంటిస్షిప్ అడ్వైజర్లు కానీ, డిప్యూటీ డైరెక్టర్లు కానీ వాళ్ళు ఎంతో అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళంతా కూడా. కానీ అక్కడ ఏమవుతుందంటే మిమ్మల్ని అందరినీ ఏం చేయాలి? ఎంతమంది ఫిట్టర్లు అయిపోయారు, ఎంతమంది ఎలక్ట్రీషియన్లు అయిపోయారు, ఎంతమంది టర్నర్లు ఉన్నారు, ఎంతమంది వెల్డర్లు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయి. అవి పోర్టల్లో ఒక చోట పనిచేస్తున్న చోట పనిచేయదు, వాళ్ళు అప్లై చేసుకుని రావట్లేదు వాళ్ళు కాదు. ఆ రకంగా ఒక చోట కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, ఇండస్ట్రీలు ఎక్కడ స్టార్ట్ చేయొచ్చు. వీళ్ళందరినీ, ఇలాంటి వాళ్ళందరినీ పోగు చేసి ఏమైనా ఇండిపెండెంట్గా స్టార్ట్ చేయమా? ఈ బ్యాంకులు కూడా ఎంకరేజ్ చేసి కొంచెం బ్యాంకులు కూడా ఏం చేయాలన్నమాట, బ్యాంకులు ముందర రావాలి. బ్యాంకులు ముందుకు వచ్చి మీరు లోన్ పెట్టుకు 10 మంది వచ్చినట్టు లోన్ ఇస్తాం మీకు గ్యారంటీ పెడితే ఈరోజు స్టార్ట్ చేయండి. కానీ ఇక్కడ చిన్న విషయం ఉంది మీకు చెప్పాల్సింది. మీరందరూ చిత్తశుద్ధితో చదువుకుని సబ్జెక్ట్ నేర్చుకుంటే తప్ప అలాంటివి మీరు పట్టుకోలేరు. అర్థమైందా మీకు? ఒక కెప్టెన్ ధోని ఎక్కడి నుంచో వచ్చాడు, మీరు చూసుంటే కపిల్ దేవ్ ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళ స్కిల్ ఉంది వచ్చేసరి పైకి. మీలో స్కిల్ ఉంటే అలాంటి అవకాశాలు ఎదుర్కొంటూ వస్తాయి, మీకు అలాంటి అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా నేను మళ్ళీ సింగరేణి జలమేర్ గారిని వాళ్ళు కలిసి ఫోరమ్స్ పెట్టుకుంటారు అక్కడ. ఆ ఫోరంలో చెప్తాను మీ గురించి తప్పకుండాను. నాకైతే ఇలా అనిపిస్తుంది అనమాట, ఈ స్వచ్ఛ భారత్ లాంటివన్నీ కూడా ఏదో స్టార్ట్ చేశారు. అప్పుడు అది స్టార్ట్ చేసి ఒక 100 నాళ్ళు సాగినాయి వెళ్తున్నాయి. వాటిల్లో మేము అందరినీ ఇన్వాల్వ్ చేయొచ్చు. స్వచ్ఛ భారత్ అసలు పెట్టాలి, పెట్టి మీకున్న స్కిల్ని వాడాలి. అదే రకంగా ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉన్నాయి, ఈ రోజు అన్నాడు, వాటిని ఆర్గనైజ్గా ఉండవు. అలాంటివి ఏమైనా స్టార్ట్ చేసి మీతోటి ఇవన్నీ కూడా యూత్ని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది. ఇదివరకు నిరక్షరాస్యుడిని అని చెప్పి అనిపించేది. నేను నిరక్షరాస్యుని కాదు కాబట్టి నాకు ఏ అవకాశం లేదని బాధపడేవారు. ఈ రోజు అన్నాడు మీరు మినిమం ఎడ్యుకేషన్ సంపాదించేస్తున్నారు, ఐటీఐ సర్టిఫికేట్ తెచ్చేసుకుంటున్నారు, ట్రేడ్ చేసుకుంటున్నారు. మీకు కనుక ఖాళీగా ఉంటే కన్వర్ట్ అవుతుంది, అది ఇంటెలిజెన్స్ కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇకపై నుంచి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్ సెల్స్ రావాలి, తీసుకెళ్ళాలి. ఈ ఐటీఐలో ఇన్ని సీట్లే ఉన్నాయి సార్ అని చెప్పాలి. అందరినీ అవకాశం ఈ దేనికి ఖాళీ ఉందో దాన్ని పంపించాలి, వాటిలే చదువుకోవాలి. అలాంటి సిస్టమ్ రావాలని కోరుకుంటున్నాను. ఇవాళ కూడా కోపాన్ని వాళ్ళని చూసి లిబరల్గా ఉంటాయి ఎగ్జామ్స్ అని కూడా. ఇటు మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ చేస్తాం. క్వశ్చన్ పేపర్లో పెర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా కూడా ఇంటర్వ్యూలో బాగుంటే కనుక వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది రాయలేకపోవచ్చు, అలాంటి జాగ్రత్తనే తీసుకుంటాం. అన్నీ కూడా సైకిక్ టెస్ట్ అంటాం అనమాట. అన్ని ఐటీసీలో చేస్తారు. అన్నీ కూడా ఐటీసీలో ప్రతి విషయంలో కేర్ తీసుకుంటారు.
అప్రెంటిస్ మీకు అందరికీ కూడా వర్క్మెన్ కాంపెన్సేషన్ పాలసీ, ఇప్పుడు ఎంప్లాయీ కాంపెన్సేషన్ పాలసీ అంటున్నారు, అది అప్లై చేస్తారు మీకు ఏమైనా అయిందనుకోండి ఎగ్జామ్లో, అలాంటి జరుగు ఐటీసీలో జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాంటివి జరిగినా కూడా మీకు కాంపెన్సేషన్ ఇస్తారు, మీకు ఏమో ఎక్స్పెండిచర్ ఇస్తారు, మీ స్టైఫండ్ అంతా పే చేస్తారు. ఆ రకాలు అన్నీ చూస్తాం ఐటీసీ, ప్రతి చట్టాన్ని కూడా గౌరవిస్తాం ఐటీసీలో చేస్తూ ఉంటారు. ఈవేళ లేట్గా కొంచెం రావడానికి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.